జెన్జీ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. 1997 తర్వాత పుట్టిన వారిని జెన్జీగా పిలుస్తున్నాం. అంతకు ముందు వారిని మిలీనియల్స్ అన్నాం. ఈ జెన్జీ తరం ఇష్టాయిష్టాలు, అలవాట్లు, సమాజంలో ప్రవర్తన అంతా కొత్తగానే ఉంటుంది. వీరు ఎవ్వరికీ ఓ పట్టాన అర్థం కారు. మా ఊహలు కత్తుల వంతెన, మా ఊపిరి నిప్పుల ఉప్పెన అంటూ తమదైన స్టైల్లో జీవించేస్తున్నారు. చూస్తున్న కొద్దీ వీరి జీవన శైలిలో కొత్త కోణం కనిపిస్తూనే ఉంటుంది. పెద్దలు సాధారణంగా నలుగురితో నవ్వుతూ మాట్లాడాలి అని అంటుంటారు. కానీ జెన్జీ తరానికి ఇది అస్సలు నచ్చదు. కొత్త వాళ్లతో కలివిడిగా మాట్లాడటం జెన్జీ డిక్షనరీలో లేని పదం. కొందరు సమూహాన్ని ఇష్టపడుతుంటారు, గలగలా మాట్లాడిస్తుంటారు. అడవిలో వదిలి వచ్చిన చెట్టు పుట్ట గుట్టలతో మాటలు కలిపే మాటకారులు ఉన్నారు. కానీ ఇదంతా గత తరం ముచ్చట. ఇప్పుడు నవతరం, కొత్త తరం జెన్జీ ఇలాంటి ముచ్చట్లు మాకు వద్దే వద్దని తెగేసి చెబుతున్నారు. 10 మందిలో కొత్త వారితో మాట్లాడటం మహా నామోషిగా ఫీల్ అవుతుంటారు. అలాగని ఎవరితో మాట్లాడకుండా మూతులు బిగించేసుకుని ఉంటారా? అది కూడా కాదు. గుంపు సందడి లేనప్పుడు స్నేహితులతో మాటలు కలుపుతుంటారు. కానీ పబ్లిక్ అంటేనే వీరికి పరేషాన్. ఓ జెన్జీ అమ్మాయి తన తండ్రి 10 మందితో గలగలా మాట్లాడేస్తూ గుంపులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండటాన్ని సహించను అంటోంది. అలా వదరుబోతుగా ఉండటం తనకు ఇష్టం లేదని కరాఖండిగా చెప్పేసింది. వాస్తవానికి జెన్జీ అమ్మాయి తన అభిరుచులతో సరిపడే వారితో చక్కగా మాట్లాడగలదు. అయితే అది తన మనసుకు సురక్షిత వాతావరణం, క్లాస్ రూము, ఫ్రెండ్ రూము అయితే ఓకే. ఇదే అలవాటైపోతే జెన్జీ పబ్లిక్ తో చకచక మాట్లాడటం జరగనే జరగదా అని ఎవరికైనా అనిపిస్తుంది. జెన్జీ ఇలా వ్యవహరించడాన్ని తేలిగ్గా తీసుకోవడం కన్నా ఈ విషయంగా లోతుగా అధ్యయనం చేయాలని మానసిక నిపుణులు అంటున్నారు. అన్నిటికీ మించి ఈ తరం యువతను దగ్గరుండి పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి మనసులో ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అప్పుడు కానీ మనకు అర్థం కాదని సైకాలజిస్టులు వివరిస్తున్నారు. హలో అండి, ఏం గాయత్రి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఇవాళ మనం మాట్లాడుకుంటుంది జెన్జీలో కనిపించే సోషల్ ఆక్వర్డ్నెస్ ఆర్ మాట్లాడడానికి వాళ్ళలో కనిపించే భయం, బిల్యం. దీన్నే టాక్వర్డ్నెస్ అంటున్నాం. అంటే మాట్లాడుతున్నప్పుడు కనిపించే ఆక్వర్డ్నెస్, అందుకే టాక్ ప్లస్ ఆక్వర్డ్నెస్, టాక్వర్డ్నెస్ కదా. అయితే వీళ్ళు అన్ని ప్లేసెస్ లో అంతే ఆక్వర్డ్ గా ఉంటారా మాట్లాడడానికి అంటే యాజ్ అ క్లినిషియన్ కాదనే చెప్పాలి. బికాజ్ ఎవరైతే వీళ్ళ భావాలను అర్థం చేసుకోగలుగుతారో, వీళ్ళ ఆలోచనల్ని అప్రిషియేట్ చేస్తారో, వినే టాలరెన్స్ ఉంటుందో వాళ్ళ దగ్గర వీళ్ళు చాలా బాగా ఓపెన్ అప్ అవుతారు. సో అన్ని ప్లేసెస్ లో వీళ్ళు ఆక్వర్డ్ ఫీల్ అవ్వరండి. ఎక్కడెక్కడైతే వాళ్ళతో కనెక్ట్ లేదో, జస్ట్ ఎటికెట్ కోసమో స్మాల్ టాక్స్ ఉంటాయో అక్కడ మాత్రమే వీళ్ళు అన్కంఫర్టబుల్ అవుతారు. బట్ ఎవరితోనైతే వాళ్ళకి డీప్ కనెక్షన్స్ ఉంటాయో, వాళ్ళు యాక్చువల్లీ సేఫ్ ఫీల్ అవుతారు. లైక్ స్కూల్స్ కానీ కాలేజెస్ లో కానీ వాళ్ళు చాలా టాకటివ్ గా ఉంటారు. ఓన్లీ థింగ్ ఇస్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు టాక్వర్డ్నెస్ తో బాధపడుతున్నారు, ఎక్కడ మాట్లాడలేకపోతున్నారు అనే బదులు వాళ్ళకి నచ్చిన సర్కిల్స్ లో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు అన్నది గ్రహించాలి. అయితే ప్రతి జనరేషన్ లో కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ కూడా ఉంటాయి పర్సనాలిటీ పరంగా. ఇక్కడ పాజిటివ్స్ ఏంటి అంటే వీళ్ళు ఆనెస్ట్ గా ఉండడానికి ఇష్టపడతారు, లాంగ్ అండ్ డీప్ మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ కోసం చూస్తారు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలనుకుంటారు, వాళ్ళ ఓన్ రూల్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ కావాలి అని అనుకుంటారు. సో ఎగ్జిస్టింగ్ వర్క్ కల్చర్ కి యాజ్ ఇట్ ఈస్ అడాప్ట్ అవ్వాలి అని కాదు, వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి ఇష్టపడతారు అనమాట. సో ఇవి వీళ్ళలో ఉన్న పాజిటివ్స్. వీళ్ళలో వర్క్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు పాండమిక్ టైం అప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ త్రూ దేర్ ఫార్మేటివ్ ఇయర్స్ కదా, జెన్జీ వర్ ఇన్ ఫార్మేటివ్ ఇయర్స్ కదా. సో అన్సర్టైనిటీ అన్నది వాళ్ళు యాక్చువల్లీ అడాప్ట్ అవ్వాల్సి వచ్చింది. మామూలు అన్సర్టైనిటీ, ఆ డెత్ చూసాము, రకరకాల భయంకరమైన విజువల్స్ చూసాము, రిమోట్ లెర్నింగ్ అన్నాము. సో వీటిలన్నిటిల వలన వాళ్ళ మానసిక పరిస్థితి మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. సో వాళ్ళ అన్సర్టైనిటీని చూశారు కాబట్టి యాంగ్జైటీ అన్నది వాళ్ళకి అప్పుడే అలవాటైంది. రెండోది ఏంటి అంటే రిమోట్ లెర్నింగ్ వలన వాళ్ళు ఫ్రెండ్స్ తో ఒక 2 years అన్నది ఆ గ్యాప్ వచ్చేసింది. మామూలుగా స్కూల్లో అయితే చక్కగా ఒక 8 hours కలిసి ఉండే పిల్లలు ఈ రిమోట్ లెర్నింగ్ వలన, ఇంటి వాతావరణంలోనే ఉండిపోవడం వలన, ఫ్రెండ్స్ తో మాట్లాడలేకపోవడం వలన వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. అండ్ దేర్ ఫోర్ సోషల్ స్కిల్స్ కూడా దెబ్బతింటాయి.
ఇదే టైం అప్పుడు వాళ్ళకి ఇచ్చిన పేరెంటింగ్ కూడా గమనించాలి. సో ఈదర్ వాళ్ళ మొత్తం డే స్ట్రక్చర్ అంతా మనమే చూడడము, వాళ్ళ చదువు మనం యాజ్ పేరెంట్స్ మనమే చూడడము, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యాలి అన్నది కూడా మనమే స్కెడ్యూల్ చేయడము. ఒక్కొక్కసారి పిల్లల్ని మనం ఎంగేజ్ చేయడం కష్టమైనప్పుడు గ్యాజెట్స్ మీద వాళ్ళు కంటిన్యూస్ గా ఉన్నారా లేదా అన్నది పట్టించుకోకపోవడము, గ్యాజెట్స్ ని పిల్లలు ఎలా వాడుతున్నారు అంటే ఓన్లీ చదువుకే కాదు ఇంకెలా వాడుతున్నారు అన్న మానిటరింగ్ లేకపోవడము, వీటిలన్నిటి వలన కూడా వాళ్ళకి గ్యాజెట్ యూసేజ్ అన్నది అలవాటైపోయింది. గ్యాజెట్స్ మీద వాళ్ళ స్కిల్స్ అయితే పెరిగిపోయాయి, కానీ రియల్ లైఫ్ కమ్యూనికేషన్ అన్నది దెబ్బతింది. సో ప్రతి జనరేషన్ ని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఇంట్లో ఎదుర్కొన్న పరిస్థితులు, సామాజికంగా వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. సో వాళ్ళు ఆక్వర్డ్ గా ఉన్నారు అనే దానికంట వాళ్ళు ఏమి ఎదుర్కోవడం వల్ల ఇలా అయ్యారు అన్నది మనం అర్థం చేసుకోగలిగితే, విచ్ ఇస్ మోర్ ఇండివిజువలిస్టిక్, అర్థం చేసుకోగలిగితే వాళ్ళతో మనం కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలము. అలాగే వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్స్ ని మనం ఇంకా ఎన్హాన్స్ చేయడానికి కూడా అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈ మధ్య ఈ జనరేషన్ జీ, జనరేషన్ ఆల్ఫా అనే 2 పదాలు మనం వింటుంటాం. వీళ్ళందరినీ కలిపేసి జనరేషన్ జెడ్గా చూస్తూ జెన్ జీ అనే ఒక వాడుక భాషలో మనము 1997 తర్వాత బానైన పిల్లవాళ్ళని, యూత్ని మనం వీటిని ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తుంటాం ఒక పరిభాషలో. మెయిన్గా వీళ్ళలో ఉన్న డిఫరెన్స్ ఏం నోట్ చేస్తున్నామంటే, యాజ్ అ సైకాట్రిస్ట్గా వీళ్ళు ఒక డిజిటల్ వరల్డ్ని వీళ్ళ లైఫ్లోకి, వీళ్ళ బాల్యం నుంచి వీళ్ళ యవ్వనం అంతా కూడా కౌమార దశ వరకు కూడా ఈ డిజిటల్ యొక్క యూజ్ చాలా ఇమ్మర్సివ్గా వీళ్ళ లైఫ్లో మిళితమై ఉన్నది. వీటి వల్ల ఏమిటంటే వీళ్ళు రియల్ వరల్డ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వెరీ ఇమ్మీడియట్గా, ఒక అక్యురేట్గా, కరెక్ట్గా, సర్టెన్గా రావాలి అన్న ఇన్ఫర్మేషన్ కోసం వీళ్ళు సోషల్ మీడియా కానీ లేకుంటే గూగుల్ లాంటి వాటిని కానీ సర్ఫ్ చేయడంలో, ఏఐ లాంటి విషయాల్లో, సో వీళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళకు ఆన్సర్ రావాలి. అట్ ద సేమ్ టైం సర్టెనిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. వీటి వల్ల వీళ్ళు ఎక్కువగా రిలే అయిపోతున్నారు. సో వీళ్ళు ఒక అంబిగ్విటీని, లేదంటే ఏదైనా ఒక పజిల్ లాంటి ఒక ప్రాబ్లం ఉందన్నప్పుడు సొల్యూషన్ చేయడానికి, ఒక నావిగేట్ చేసుకోవడానికి వీళ్ళు ఓపిక కానీ లేకుంటే సోషల్ స్కిల్స్ కానీ, ఎమోషన్గా వస్తున్న ఇబ్బందుల్ని కొద్దిగా హోల్డ్ చేయాలి, టాలరేట్ చేయాలి అన్న ఒక ఈ రకమైన స్కిల్స్ వీళ్ళు తగ్గుదనం చూస్తుంటాం. యాజ్ ఎ సైకాట్రిస్ట్గా వీళ్ళు రిపీటెడ్గా ఈ డిజిటల్ వరల్డ్ని ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతూ, సోషల్గా వీళ్ళు బయట సామాజిక ఒక రిలేషన్షిప్ని వీళ్ళు తక్కువగా యూజ్ చేస్తూ, తక్కువగా మాట్లాడడంలో కూడా, అంటే బయట ఏదన్నా ఓపెన్గా మాట్లాడాలి, సమాజం పరంగా వ్యక్తీకరించాలి, అందరితో కూడా పబ్లిక్లో మాట్లాడాలి అన్నప్పుడు వీళ్ళు చాలా ఇబ్బంది వస్తుంది, తక్కువ మాట్లాడేస్తుంటారు, షై అయిపోతుంటారు. సో ఇటువంటి మార్పులకు మెయిన్ కారణం ఏమిటంటే, కాస్త వీళ్ళలో బ్రెయిన్ డెవలప్మెంట్లో న్యూరో డెవలప్మెంట్ అంటాం కదా, ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ టైంలో ఈ డిజిటల్ వాటిని ఎక్కువగా రిలే చేయడం వల్ల ఇంపల్స్ ని, అంటే మనకు వచ్చే తొందరపాటుని కంట్రోల్ చేసుకునే ఏరియా, ఆ బ్రెయిన్ యొక్క కార్టెక్స్ తక్కువగా డెవలప్ అవుతుంది. తర్వాత వీళ్ళలో ఎమోషన్ గా కనెక్టెడ్ కానీ ఎమోషన్ గా రెగ్యులేట్ చేసే కార్టెక్స్ కూడా వీళ్ళలో ఈ తక్కువగా డెవలప్ అవుతూ ఉంది. ఈ 2 మార్పులు మరీ ముఖ్యంగా యంగ్ ఏజ్, కౌమార దశలలో ఎక్కువగా దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి తక్కువ డెవలప్ అయినప్పుడు దీని యొక్క ఎఫెక్ట్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారండి, తక్కువ మాట్లాడిస్తున్నాడు, అసలు కంటి చూపు అసలు మన చూపుకు వాళ్ళు మిక్స్ చేయట్లేదు, చూడట్లేదు, వాళ్ళదేదో లోకంలో ఉన్నారు అన్న విధమైన ఒక ఒపీనియన్కి వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళలో ఎమోషనల్గా కొద్దిగా డిస్కనెక్టెడ్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా సైకియాట్రిక్గా చెప్పాలంటే యాంగ్జైటీ లెవెల్స్ హైగా ఉంటుంటాయి. అంటే చిన్నపాటి ఆందోళనకు కూడా వీళ్ళు సొల్యూషన్ని ఓపిక పట్టేంతవరకు తెచ్చుకునే సొల్యూషన్స్, మెథడ్స్ వీళ్ళు కొరవడం వల్ల ఎక్కువ వీళ్ళు యాంగ్జైటీ శాతం ఎక్కువ చూస్తుంటాం. తర్వాత వీళ్ళలో సోషల్గా ఐసోలేట్ అయిపోవడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్స్ కొద్దిగా ఎక్కువగా వినపడుతుంటాయి. వీళ్ళు ఎమోషనల్గా, మెంటల్ హెల్త్ ఆస్పెక్ట్స్లో వీళ్ళకున్న డెఫిషియన్సీస్ని వీళ్ళు తొందరగా రికగ్నైజ్ చేస్తూ అది ఒక వల్నరబిలిటీ ఫ్యాక్టర్స్ని కూడా వాళ్ళు ఒక నాలెడ్జ్గా చూస్తుంటాం. వీళ్ళు ఏదైనా మెడికల్ టెర్మినాలజీ కానీ, మెడికల్ క్లాసిఫికేషన్ డిజార్డర్స్ కానీ వెంటనే ఈ గూగుల్లో చాట్ జీపీటీ చేయడం వల్ల ఒక సొంత అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. ఈవెన్ కొన్నిసార్లు సొంత డయాగ్నోసిస్ చేసేసుకుని సొంత వైద్యాన్ని కూడా చేస్తుంటారు. ఇవన్నీ కొద్దిగా రిస్కులు
రిస్క్తో కూడుకున్నవి. చాలా చాలా మటుకు ఈ మెడికల్గా నాలెడ్జ్ లేనప్పుడు ఇటువంటి డెవలప్మెంట్స్ యూత్లో వీళ్ళకు అండర్ ట్రీట్మెంట్ కానీ ఒకసారి ట్రీట్మెంట్ కూడా కాంప్లికేట్ అయిపోతుంది. ఇలాంటి సందర్భాలు చూస్తుంటాం. థ్యాంక్ యూ. మనకు ఆక్వర్డ్నెస్ అనే పదం తెలుసు. ఇప్పుడు జెన్జీ వ్యవహార శైలి నుంచి వచ్చిన కొత్త పదం టాక్వర్డ్నెస్. మాట్లాడడమే ఇష్టం లేని మనస్తత్వం. జెన్జీ యువతతో మాట్లాడినా, వారి పక్కన నడుస్తున్నా మనకు ఓ విషయం వెంటనే కనిపిస్తుంది. వారి చూపులు మన చూపులతో కలవవు, మాటలు ఘనీభవిస్తుంటాయి. దీన్నే టాక్వర్డ్నెస్ అంటున్నారు. ఆన్లైన్ కాకుండా కొత్త వారితో ముఖాముఖి మాట్లాడడం అనేదే జెన్జీకి అతిపెద్ద సవాలుగా మారుతోంది. జెన్జీ తీరు ఎందుకిలా ఉంటుంది అని అంటే, వారు పుట్టి పెరుగుతున్న ప్రపంచమే అలాగుంటోంది అని చెప్పాల్సి వస్తోంది. ప్రతిదీ ఆన్లైన్ వ్యవహారంగా మారిపోయిన సందర్భంలో ఒకరితో మాట్లాడే అవసరమే లేకుండా పోతోంది. కనీసం మార్కెట్కు వెళ్లి ఫలానా వస్తువు కావాలి అని అడిగే అవసరం కూడా లేకుండా పోతోంది. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఇంటి గుమ్మం వద్దే వాలిపోతుంది. ఈ ధోరణి వల్లే జెన్జీ టాక్వర్డ్నెస్ తో బాధపడుతోంది. జెన్జీ మాటల్లో బెరుకుండటానికి ప్రధానంగా కొన్ని కారణాలు చెప్పవచ్చు. వారిలో వ్యక్తులతో నేరుగా వ్యక్తీకరణ నైపుణ్యం లోపిస్తుంది. దీనికి కారణం అవసరానికి మించి సాంకేతికత సాయం కోరడమే. జెన్జీ ఎవరితో అయినా మొబైల్లో వర్చువల్ గా గంటల తరబడి మాట్లాడగలరు. కానీ ముఖాముఖి అనగానే అసలు కథ మొదలవుతుంది. తెర వెనుక ప్రసంగం వారి ఆధీనంలో ఉంటుంది. ఎంత కావాలో అంతే మాట్లాడవచ్చు. ఆలోచించేందుకు వీలు కుదురుతుంది. అదే నేరుగా అయితే ఈ సౌకర్యాలుండవు. జెన్జీ యువత మాటకారి కాకపోవడానికి మరో కారణం కోవిడ్ మహమ్మారి. ఆ 2 ఏళ్లు ప్రపంచానికి ఎంత నష్టం కలిగించాలో అంత నష్టం కలిగించాయి. అందులో జెన్జీ 10గురిని కలిసే వీల్లేకపోవడం, మనుషులతో నేరుగా మాట్లాడే సందర్భాలు తక్కువగా ఉండటంతో వారు వర్చువల్ కి అలవాటు పడిపోయారు. అందుకే కొత్త వ్యక్తులు ఎదురైతే చాలు విపరీతంగా ముడుచుకుపోతుంటారు. వీరు ఫోమా, ఫియర్ ఆఫ్ మైల్డ్ ఆక్వర్డ్నెస్ తో బాధపడుతుంటారు. ప్రతి సందర్భంలో కెమెరా గమనిస్తుందేమో అన్న విచిత్ర భావన వెంటాడుతుంటుంది. జెన్జీ మాల్స్, పార్కులు తదితర ప్రదేశాల్లో ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకోవడం అలవాటు పడిన తరం. పాత తరంలా ఇళ్లకు వెళ్లి బంధువులు, స్నేహితులతో మాట్లాడడం వీరికి చేత కాదనే చెప్పాలి. అందుకే జెన్జీ యువత సిగ్గరిగా ఉంటారు. మాటల్లో బెరుకు కనిపిస్తూ ఉంటుంది. ఇది రుగ్మత కాదు, కానీ అభ్యసించైనా సరే మార్చుకోవాల్సిన శైలి.